హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము అపాచీ ఆర్టీఆర్ 310కి నేను ఏమేం యాక్సెసరీస్ వేయించాను, యాక్సెసరీస్ ఎక్కడ వేయించాను అండ్ యాక్సెసరీస్ కాస్ట్ ఎంత పడింది అనేది నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను. ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ క్యారియర్ ఒకటి వేయించాను, తర్వాత వచ్చేసి క్రాష్ గార్డ్ ఒకటి వేయించాను, తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు విన్సీల్డ్ అయితే వేయించాను. ఈ విన్సీల్డ్ తర్వాత వచ్చేసి నావిగేషన్ రాడ్ అయితే ఇచ్చాను, నావిగేషన్ బార్, తర్వాత బోబో ఫోన్ హోల్డర్ ఒకటి, అది ఇంకొకటి వచ్చేసి ఫైనల్ గా ఈ ఫ్రంట్ సైడ్ నెంబర్ బోర్డుకు సంబంధించి ఒక విజిబుల్ స్టాండ్, నెంబర్స్ బోర్డ్ స్టాండ్ అయితే వేయించాను. సో ఇక్కడ ఆర్టీఆర్ 310 అని కనబడుతుంది కదా, అది వచ్చేసి రేడియేటెడ్ గ్రిల్ అయితే నేను ఒకటి వేయించాను. అక్కడ మీరు చూడండి సిల్వర్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఉంటుంది, నేను సిల్వర్ వేయించాను. ఇది వచ్చేసి బ్యాక్ క్యారియర్. ఇక్కడ మనకు కావాలంటే విత్ బ్యాక్ రెస్ట్ అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ 4 స్క్రూస్ కి మనము టాప్ బాక్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు ఇఫ్ టాప్ బాక్స్ నీడెడ్ అయితే. సో ఇది వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ 2 స్క్రూ కనెక్షన్స్ అయితే ఇచ్చాడు. ఈ స్క్రూ కనెక్షన్స్ డైరెక్ట్ ఫిట్ చేయడమే, డైరెక్ట్ కనెక్షన్, ఎటువంటి జాయింట్స్ అనేది లేకుండా ఉంది. తర్వాత వచ్చేసి క్రాష్ గార్డ్ చూసామంటే ఇక్కడ ఒక జాయింట్ ఇచ్చాడు, దెన్ ఇక్కడ ఒక డైరెక్ట్ జాయింట్ అయితే ఇచ్చేసాడు, అండ్ ఇక్కడ ఒక జాయింట్ 1, 2, ఈ 2 కనెక్షన్, అటు సైడ్ 2 కనెక్షన్, ఇక్కడ డైరెక్ట్ జాయింట్ అయితే ఇచ్చేసాడు. చూడొచ్చు ఇక్కడ మీరు 1, 2, 3 ఇక్కడ డౌన్ వచ్చేసి డైరెక్ట్ స్క్రూస్ అటాచ్, ఎటువంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, ఎటువంటి ఎక్స్ట్రా కనెక్షన్స్ అనేవి లేదు. ఇక్కడ కూడా చూడండి బ్యాక్ క్యారియర్ కి 1, 2 డైరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేసింది డైరెక్ట్ స్క్రూస్ తో. అండ్ దెన్ కమింగ్ టు వైజర్, విండ్షీల్డ్ వైజర్ వచ్చేసి ఇది వచ్చేసి 1, 2, 3, 4 డైరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. బట్ ఇది ఎక్కడి నుంచి ఫిట్టింగ్ ఉంటుందంటే, సో ఇక్కడ వచ్చేసి మీరు నావిగేషన్ రాడ్ చూస్తున్నారు కదా, ఇది నావిగేషన్ రాడ్ యొక్క కనెక్షన్. సో ఇక్కడ 1, 2 స్క్రూస్ వచ్చేసి నావిగేషన్ రాడ్ కు. ఇక్కడ ఇంటర్నల్ గా మీరు చూసినట్లయితే ఇంకొక కనెక్షన్ అయితే కనబడుతుంది. ఇది వచ్చేసి డైరెక్ట్ కనెక్షన్ విత్ దిస్ నావిగేషన్ రాడ్స్ 1, 2. లోపల వచ్చేసి ఇంకో రాడ్ ఉంది, ఇది వచ్చేసి విండ్షీల్డ్ ఒకటి, ఈ లోపల వచ్చే రాడ్ వచ్చేసి విండ్షీల్డ్. సో అటు సైడ్ ఇటు సైడ్ డైరెక్ట్ కనెక్షన్స్ తోనే ఇచ్చేసారు, ఎటువంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేవి లేకుండా. ఇవి వచ్చేసి జనరల్ గా ఇవి ప్రతి దానికి క్లాంప్స్ అంటారు, ఈ క్లాంప్స్ అనేవి ప్రతి దానికి ఉంటాయి. వితౌట్ క్లాంప్స్ ఏ బైక్ కూడా సెట్ అవ్వదు. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఫోన్ హోల్డర్ వచ్చేసి నేను ఈ నావిగేషన్ బార్ కి అయితే అటాచ్ చేశాను. ఇది వచ్చేసి బోబో ఫోన్ హోల్డర్. సో ఇంకొకటి వచ్చేసి నెంబర్ బోర్డు విజిబుల్ స్టాండ్ వచ్చేసి డైరెక్ట్ స్క్రూస్ అనమాట. ఇక్కడ యాక్చువల్ గా జనరల్ గా 2 స్క్రూస్ ఉంటాయి, 1, 2 అవి రిమూవ్ చేసేసి కొంచెం పెద్ద స్క్రూస్ వేసేసి డైరెక్ట్ ఫిట్టింగ్ అయితే ఇస్తారు. ఒకసారి మీరు ఫ్రంట్ వ్యూ చూడండి, ఇలా అయితే ఉంటది ఫ్రంట్ వ్యూ అనేది. అండ్ ఇంకొకటి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, ఒకసారి ఇక్కడ దగ్గర తీసుకురా. ఇక్కడ మీకు ఆర్టీఆర్ 310 అని కనపడుతుందా, ఆర్టీఆర్ 310 ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు రేడియేటర్ ఉంటుంది, రేడియేటర్ ఫ్యాన్. ఈ రేడియేటర్ ఫ్యాన్ ప్రొటెక్టర్ అన్నమాట. ఇది రేడియేటర్ ఫ్యాన్ ప్రొటెక్టర్ ఏమంటారు మరి దీన్ని, నాకైతే తెలియదు, గార్డ్ అంటారు మరి తెలీదు. బట్ నేనైతే రేడియేటర్ ప్రొటెక్టర్ కోసం వచ్చేసి ఇదైతే వేయించాను. సో మీకు ఇది కూడా చూడొచ్చు ఆర్టీఆర్ 310. సో చూసారు కదా, ఇదంతా కూడా నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ యాక్సెసరీస్ అయితే చేయించాను. సో దీని యొక్క ప్రైజెస్ అనేవి నేను ఇక్కడ సైడ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, ఏది ఎంత పడింది ఏంటి అనేది. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను ఇవన్నీ కూడా మోటోకేర్ బ్రాండ్ నుంచి డైరెక్ట్గా అయితే వేయించాను. సో ఇది వచ్చేసి నేను కోటి సర్కిల్లో వేయించాను, రామ్ కోటి సర్కిల్లో. అక్కడ వచ్చేసి వీర్ ఆటోమొబైల్స్ అని ఉంటుంది మనకి, ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా అది వీర్ ఆటోమొబైల్స్ వస్తుంది. సో నేనైతే అక్కడ వేయించాను, నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. అండ్ ఈ మోటోకేర్ బ్రాండ్ అనేది మనకి వెబ్సైట్ లో కూడా ఉంది, వెబ్సైట్ లో కూడా సేమ్ యాక్సెసరీస్ దొరుకుతాయి. మీరు ఆ యాక్సెసరీస్ ని తెప్పించుకొని మెకానిక్ దగ్గర ఫిట్ చేయించుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర స్క్రూస్ బోల్స్ ఉన్నారంటే మీరే ఫిట్ చేసుకోవచ్చు. బెటర్ మెకానిక్ ఫిట్ చేశారంటే ఏంటంటే కరెక్ట్ గా ఉంటుంది, ఫాస్ట్ గా ఫిట్ చేస్తారు. నేను ఆ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అన్ని, అండ్ ఈచ్ ప్రోడక్ట్ కాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్గా నాకేమైంది అంటే వీర్ ఆటోమొబైల్స్కి వెళ్ళాను, అతని దగ్గర యాక్సెసరీస్ లేవు. అతను కూడా నాకు ఈ బ్యాక్ క్యారియర్ వచ్చేసి అవైలబుల్ లేదు, అది ఆర్డర్ మీద తెప్పించాడు. తెప్పించాక నేను 3 డేస్కి వెళ్ళి వేయించాను.
సో మంచి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అతని దగ్గర. అండ్ ప్రతి బైక్కి యాక్సెసరీస్ తన దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే, మీరు వీర్ ఆటోమొబైల్స్ కాకుండా మీకు అతని దగ్గర అవైలబుల్ లేదు, మీరు వెయిట్ చేయలేము, ఆర్డర్ మీద వెయిట్ చేయలేము అని అంటే అక్కడే ఇంకొకటి సంతోష్ ఆటోమొబైల్స్ అనే ఒకటి ఉంటుంది. అతని దగ్గర కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. నేను కూడా అతని దగ్గర ఎంక్వైరీ చేశాను. అండ్ మా ఫ్రెండ్కు యాక్చువల్గా హిమాలయన్ బైక్ అనమాట, అతనికి ఒకటి క్రాష్ గార్డ్ నీడెడ్ ఉన్నది, అది వీర్ ఆటోమొబైల్స్ దగ్గర అయితే అవైలబుల్ లేదు. సో మేము ఏం చేసామంటే సంతోష్ ఆటోమొబైల్స్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ వేయించామన్నమాట. నేనైతే వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను, అపాచీ RTR 310 ప్రోడక్ట్స్ దొరికే మోటో కేర్ వెబ్సైట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఈ వెబ్సైట్ లింక్ అండ్ నేను ఈ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ కోటిలో నేను కొన్న వాళ్ళ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నేను గూగుల్ ఓపెన్ చేశాను, గూగుల్లో అపాచీ RTR 310 మోటో కేర్ అని అయితే ఎంటర్ చేస్తాను. ఇక్కడ చూడండి, RTR 310 మోటో కేర్ అని ఎంటర్ చేశాను. సో తర్వాత మనకు RTR 310 మోటో కేర్ ప్రోడక్ట్స్ యొక్క హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూడొచ్చు మీరు, ఇక్కడ హోమ్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ హోమ్ పేజ్ ఓపెన్ అయింది, అపాచీ RTR 310. సో RTR 310 యొక్క హోల్ ఐటమ్స్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఫోర్క్ స్లైడర్స్, అండ్ దాని కింద ప్రైస్ కూడా ఉంది చూడండి. ద సెకండ్ వన్ వచ్చేసి శాడిల్ స్టే ఫర్ అపాచీ RTR 310. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైజర్, పాలీకార్బోనేట్ వైజర్. నేను వచ్చేసి ట్రాన్స్పరెంట్ వేసుకున్నాను. సో ట్రాన్స్పరెంట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, స్మోక్ కలర్స్, 3 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రేడియేటర్ గార్డు, రేడియేటర్ గ్రిల్. నేను వచ్చేసి సిల్వర్ వేసుకున్నాను, ఇక్కడ వచ్చేసి బ్లాక్ ఉంది, సిల్వర్ ఉంది. సో మీకు ఇష్టమైన కలర్ వచ్చి వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి GPS మౌంట్, దిస్ ఇస్ నెంబర్ ప్లేట్ హోల్డర్. సో నెంబర్ ప్లేట్ హోల్డర్ నేను నా దానికి వేపించాను. అండ్ దెన్ GPS మౌంట్ కూడా ఇచ్చాను. ఇక్కడ ప్రైజెస్ కూడా కింద ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి క్రాష్ గార్డ్, సేమ్ క్రాష్ గార్డే నా దానికి ఇచ్చాను, ఫ్రమ్ మోటో కేర్ ఓన్లీ. ఇది వచ్చేసి బ్యాక్ క్యారియర్ విత్ రెస్ట్, బ్యాక్ రెస్ట్తో వచ్చేసి 3600 ఉంది. బ్యాక్ రెస్ట్ వద్దు, ఓన్లీ బ్యాక్ క్యారియర్ కావాలనుకుంటే 2560 రూపాయలు ఉంది. సో ఇదంతా వచ్చేసి మోటో కేర్ ప్రోడక్ట్స్ అన్నమాట. మీకు నచ్చిన విధంగా మీరు వేసుకోవచ్చు. మనకు నేను చెప్పాను కదా వీర్ ఆటోమొబైల్స్ అని, అతని దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి. అవైలబుల్ లేదు అంటే అతను ఆర్డర్ మీదైనా తెప్పిస్తారు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే వీర్ ఆటోమొబైల్స్ అండ్ స్పేర్ పార్ట్స్. అతనికి మొత్తం 3 షాప్స్ ఉన్నాయి, అక్కడ 2 షాప్స్ అండ్ ఆపోజిట్లో కూడా ఒక షాపు, మొత్తం 3 షాప్స్. మొత్తం రోడ్ సైడ్కే బండ్లన్నీ పెట్టేసి అక్కడ రిపేర్స్ చేస్తూ ఉంటారు, అక్కడ మెకానిక్స్ అందరు కూడా ఉంటారు. ఇక్కడ వచ్చేసి నేను నా బండికి బ్యాక్ క్యారియర్ వేయించాను. తర్వాత ఇప్పుడు వచ్చేసి నా విండ్షీల్డ్ యాక్చువల్గా లాస్ట్ 3 డేస్ వరకు క్లాంప్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, అంటే వాళ్ళు దానికి రిలేటెడ్గా అయినవి వేయలేదన్నమాట. సో అవి క్లాంప్స్ అనేవి తెప్పివ్వడానికి అతను 3 డేస్ టైం పట్టింది. సో ఆ క్లాంప్స్ వచ్చాక మళ్ళీ విండ్షీల్డ్ తీసేసి సేమ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అవి ఒరిజినల్ క్లాంప్స్. ఆ ఒరిజినల్ క్లాంప్స్ వేసి ఇప్పుడైతే తను మళ్ళీ ఫిట్ చేస్తున్నారు. చూద్దాం ఈ ఫిట్టింగ్ ఎంత టైం పట్టుద్దో ఏమో. తనైతే ఫస్ట్ ఒకసారి ఫిట్ చేశాడు, రాంగ్గా ఫిట్ చేశాడు, మళ్ళీ ఒకసారి ఆ స్క్రూస్ అన్ని తీసి మళ్ళీ అగైన్ ఫిట్ చేశాడు, మళ్ళీ రాంగ్గానే ఫిట్ చేశాడు, మళ్ళీ ఇంకోసారి థర్డ్ టైం మళ్ళీ అతను ఆ ఓనర్ వచ్చి ఏంటి ఇలా ఫిట్ చేసావు ఏంటి అంటే, తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ నిదానంగా చెక్ చేసి మళ్ళీ ఫిట్టింగ్ అయితే చేశాడు. సో చూడండి, మొత్తానికి మనకి ఫిట్టింగ్ అయితే జరుగుతుంది. అక్కడ వచ్చేసి ఆ రోడ్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి, ఆ కోటి సర్కిల్ ఆ లైన్ మొత్తం స్పేర్ పార్ట్ షాప్సే ఉంటాయి. బట్ వీళ్ళది వచ్చేసి 3 షాప్స్ ఉంటాయి అండ్ చాలా పెద్దగా ఉంటుంది. వీళ్ళు హోల్సేల్ డీలర్స్ కూడా అంట. లాస్ట్ టైం నా జావా బైక్ కూడా ఇక్కడే వేపించాను, సో అందుకే నేను వీళ్ళ దగ్గరికి వచ్చాను. ఒకసారి చూడండి షాప్ ఎంత పెద్దగా ఉందో. లోపల చూడండి, అల్లో వీల్స్ ఉన్నాయి, యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి, సీట్ కవర్స్ ఉన్నాయి. సో అందుకే నేను వీళ్ళ దగ్గరికి అయితే వచ్చాను, ఒకసారి మీరు చూడండి. సో నేను మీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయా, వీర్ ఆటోమొబైల్స్కి సంతోష్ స్పేర్ పార్ట్స్కి డిఫరెన్స్ ఏంటంటే, వీర్ ఆటోమొబైల్స్ ఫస్ట్ ఐటమ్స్ అన్నీ బిల్ వేసి అమౌంట్ అయితే పే చేసేసుకుంటాడు. సో తర్వాత ఐటమ్స్ ఉంటే ఉన్నాయంటాడు, లేవంటే తర్వాత లేవు ఆర్డర్ మీద తెప్పిస్తామంటాడు.
బట్ సంతోష్ స్పేర్ పార్ట్స్ అతను వచ్చేసి మీకు ఫస్ట్ ఉండే ఐటమ్స్ అన్నీ ఇస్తాడు, ఫిట్టింగ్స్ చేయిస్తాడు. ఫిట్టింగ్స్ చేయించాక ఏ ఐటమ్స్ అయితే ఫిట్టింగ్స్ చేశారో దానికే అమౌంట్ అనేది ఛార్జ్ చేసుకుంటారు. బట్ మీరు ముందే దానికన్నా ముందే మీరు ఎంత అమౌంట్ అవుతుంది ఏంది అనేది ముందే మాట్లాడుకోవచ్చు. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే విత్ ఇంక్లూడ్ ఫిట్టింగ్ ఛార్జెస్ అయితే మాట్లాడుకోవాలి. విత్ ఇంక్లూడ్ లేదు అంటే ఫిట్టింగ్ ఛార్జెస్ సపరేట్గా ఎక్స్ట్రా అడుగుతారు వాళ్ళు. సో మనం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. నేనైతే వీర్ ఆటోమొబైల్స్ దగ్గర ఎక్స్ట్రా అయితే పే చేశాను. విత్ ఇంక్లూడ్ అయితే మాట్లాడుకోలేదు. సో మీరు ఏం చేస్తారంటే విత్ ఇంక్లూడ్ మాట్లాడుకోండి. లేదు సంతోష్ స్పేర్ పార్ట్స్ అయితే వాళ్ళు విత్ ఇంక్లూడే మనకు చెప్తారు. మనం అడిగాము అంటే మనము ఏవేవైతే ఫిక్స్ చేయించుకున్నామో వాటికే అమౌంట్ పే చేసుకుంటారు. సో మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.